హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. మరో భారీ నోటిఫికేషన్ అనమాట. చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 23/6/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే 18/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. అంటే లాస్ట్ డేట్ అది. ఇంకపోతే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అదే చెప్పాను కదా, 18/7 అంటే 18వ తారీఖు 7వ నెల అంటే జూలై వరకు అయితే మీకు టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ డేట్ పేమెంట్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. దాదాపుగా 89 పేజెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందుకని మెయిన్ పాయింట్స్ అయితే మీకు క్లియర్ చేసుకుంటూ వెళ్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోవర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి మనకు శాలరీ వచ్చేసరికి స్టార్టింగే 20,000 నుంచి అయితే మనకు శాలరీ స్టార్టింగ్ అవుతుంది. అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే లోవర్ డివిజన్ క్లర్కు లేదా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట, లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించి ఇలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి మీకు 20 నుంచి 25,000 స్టార్టింగే ఉంటుందన్నమాట. 20 నుంచి 25,000 వరకు స్టార్టింగ్ ఉంటుంది. దాదాపుగా పిఎఫ్ ఇలాంటివన్నీ కలిపి దాదాపు 81,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనమాట ఇవి. ఇంకా దాంతోపాటు రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇంకా అంటే చెప్పాను కదా, రిజర్వేషన్ బ్యాక్లాగ్స్ వాళ్ళకు కూడా అనమాట. మెయిన్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతా ఫ్రెండ్స్. ఇంకా నేషనాలిటీ అంటే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మీరు జస్ట్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అంటే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూటీ వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే 3 years ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకు ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అంతా అంటే జాబ్స్ గురించి బ్రీఫ్గా చెప్పారు ఫ్రెండ్స్. అండ్ మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్తా. ఇది వచ్చేసరికి మనకు అప్లై చేసే విధానం అన్నమాట. అప్లికేషన్స్ కెన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి చాలా తక్కువ ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ఆన్లైన్ చలానా కడితే సరిపోతుంది. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బెంచ్ మార్క్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. ఈ ఫీజు కూడా జస్ట్ మీరు 19/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అవి కూడా బగల్పూర్ అంటే ఇవన్నీ మన లొకేషన్ కాదు, మన అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లొకేషన్స్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, నార్త్ ఈస్ట్ సంబంధించి, అలాగే నార్త్ ఈస్ట్ రీజియను, వెస్ట్ రీజియన్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసరికి అంటే మనకు సౌత్ రీజియన్ కాబట్టి సౌత్ రీజియన్లో వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరము, అలాగే విజయవాడ, విశాఖపట్నము, ఇలా తిరుపతి మొత్తం మనకు హైదరాబాదు అన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు మీకు ఎక్కడైతే మీ కంఫర్ట్ అయితే ఆ ఏరియా పెట్టుకుంటే దానికి సంబంధించి వాళ్ళు అడ్రస్ ఇస్తారనమాట. అంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అది.
షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, 100 రూపీస్ అయితే మీకు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా మార్క్స్ కూడా, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్కి సంబంధించి మినిమం క్వశ్చన్స్ అయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, మొత్తం 50 మార్క్స్ అనమాట. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాలిఫికేషన్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇవన్నీ అనమాట. మొత్తం ఇదంతా ఎగ్జామ్కి సంబంధించింది అనమాట. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అలాంటి అన్నీ మీకు మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. అంటే వీడియో లెంత్ అవుతుందని, అందుకని ఇంకా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అయితే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు వీటిలో ఏదైనా ఒకటైతే సరిపోతుంది, అన్నీ అవసరం లేదు. ఏదైనా ఐడి అంటే స్కూల్లో సబ్మిట్ చేసిన ఒక ఐడి కానీ, ఎంప్లాయీ ఐడి కానీ, లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఐడీస్ కానీ, వీటిలలో ఏదైతే ఒకటైతే ఆధార్ కార్డు తీసుకుపోతే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం డీటెయిల్స్ అయితే. ఇంకా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేశా ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు పీడిఎఫ్ ఫైల్ కూడా ఇచ్చారనమాట. మీరు ఇంటర్వ్యూకో లేదా అప్లై చేసేటప్పుడైతే ఈ పీడిఎఫ్ ఫిలప్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది, అంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ మనకు క్లియర్ అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది లేదా ఇంటర్వ్యూ అనేది. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటే ఈ ఫామ్ అయితే ఫిలప్ చేసి మీరైతే ఇంటర్వ్యూ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.